ఆయన ఎటువంటి విషయాల్లో కూడా చింతించకుండా మన కొరకు, అంటే నీ కొరకు నా కొరకు సిలువపై మరణించాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువ మీద చచ్చిపోవాలి? మూడు మేకులు కూడా పీక్కోలేరా అంటే ఎందుకు చేయలేడండి? దేవుడు ఏదన్నా చేయగలడు. రాజులు తలుచుకుంటే దెబ్బల కరువా అన్నట్టు ఆయన పుట్టాలనుకుంటే పశువుల పాకలో పుట్టాల్సిన అవసరం ఏంది? రాజ్యాల్లోనే పుట్టగలడు. ఒక మానవుడిగా వచ్చి మన కొరకు, కేవలం నీ కొరకు నా కొరకు అన్ని విషయాల్లో కూడా, అంటే సీఎం గారికి ఏం తెలుసు నా కష్టాలు, లేదంటే పిఎం గారికి ఏం తెలుసు అని అంటూ ఉంటారు కదా. వాళ్ళకు ఉంటాయండి కష్టాలు. వాళ్ళు ఏ రకంగా పాలిస్తున్నారు, ఏ రకంగా చేయాలో తెలుసు. మన కుటుంబాన్ని పోషించడానికి తల మునకలు అయిపోతూ ఉంటాం. కానీ అటువంటిది దేవుడికి తెలీదా ఏం జరుగుతుందో ఏదో అని చెప్పి మీ దేవుడు అలాగా, మీ దేవుడు ఇలాగా అంటారు. అవునండి, నా దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకనంటే ఆయన మన రోగాలను భరించడానికే, మన మరింతగా మన రక్తంలో ఉన్న పాపాన్ని పూర్తిగా తుడిచివేయటానికి, ఆయన రాజ్యంలో స్థలాలు సిద్ధపాటు చేయడానికే నా తండ్రి నా కోసం భూమిపైకి వచ్చాడండి. అందుకే ప్రతి ఒక్కరు ఏ రకంగా అన్నప్పటికి కూడా మన తండ్రి మనకు తోడై ఉన్నాడు. ఆమెన్. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఆయన రోగాలను భరిస్తానంటున్నాడు, మనకు స్వస్థత విడుదల ఇస్తానంటున్నాడు. విడుదల అన్ని విషయాల్లో కూడానండి. ఎందుకంటే దురాత్మ మందుగా చీకటితో ఏలుబాటు చేస్తున్న వారు ప్రతి ఒక్కరు కుటుంబంలో కూడా దేవుడు స్వస్థత విడుదల ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా మరింతగా బలపరచాలని కూడా ఆశపడుతున్నాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు చాలా ఎంతో పరిశుద్ధుడండి. అందుకే ఆయన చెప్పి ఉన్నారు, నాలాంటి వాళ్ళు నీతిమంతులు ఒక్కళ్ళన్నా చెప్పానంటే ఎవరైనా చూపించగలిగారా? ఎప్పటికీ లేదు. ఎందుకంటే ఆయనే ఆది అంతే అల్ఫా ఒమేగా దేవుడు. ఎందుకంటే సృష్టి యావత్తు సృష్టికర్త ఆయనే. ఆయనకు అసాధ్యమైనదంటే ఏదీ లేదు. అందుకే దేవుడు నమ్ముట నీ వల్లైతే నమ్మోరికి సమస్తము సాధ్యమే అన్నాడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు. ఎందుకనంటే అన్ని విషయాల్లో కూడా ప్రభు యేసుక్రీస్తు వారు మాదిరిగా ఎక్కడ పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్తారండి, దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని చెప్పి గాంధీ గారు చెప్పి ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు చెప్పి ఉన్నారండి. ఎందుకనంటే దేవుడు అన్ని విషయాల్లో కూడా మతం అని ఎక్కడ చెప్పలేదండి. ఆయన విశ్వసించటం మూలంగా నమ్మి విశ్వసించమన్నాడు. నమ్మకుండా కాదు, నమ్మి విశ్వసించమన్నాడు. అంటే మనం ఆయన కార్యాలు చూస్తున్నాం, ఎన్నో మనం పొందుకుంటున్నాం. అన్ని విషయాలు కూడా తెలిసి ఉండి కూడా చాలామంది కూడా హేళనగా మాట్లాడుతూ ఉంటారండి. చాలా తప్పండి అస్సలు అలాగా. దేవుడు నిజమైన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన అన్ని విషయాల్లో కూడా మనకు స్వస్థత విడుదల ఇవ్వటానికే, మరి ముఖ్యంగా సిలువపై రక్తాన్ని చిందించాడంటే ఆ రక్తంలోని అన్ని విషయాలు పాప ప్రక్షాళన చేయడానికే గొర్రెపిల్లగా వధించబడ్డాడండి. ఏదో పాపం చేసాము, మాకు ఆ పాపాలు పోవాలి, ఈ పాపాలు పోవాలి అన్నీ కూడా అని చెప్పి ఆ నదిలో మునిగి ఈ నదిలో మునిగితే పాపాలు